దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కృపచేత రక్షించబడ్డాం. ఎలా రక్షించబడ్డామంట? కృపచేత రక్షించబడ్డాం. దేవుని కృపచేత మనందరం రక్షించబడి ఉన్నాం. చాలామంది అనుకుంటారు కదా, మా జ్ఞానం చేత మేము రక్షించబడ్డాం, మా తెలివి చేత రక్షించబడ్డాం, లేకపోతే మా బలము చేత మేము రక్షించబడి ఉన్నాం, లేకపోతే మనకున్నటువంటి అనేకమైనటువంటి ఆస్తి పాస్తుల ద్వారా మనం రక్షించబడ్డామని అనుకుంటాం. కానీ దేవుని వాక్యం చెబుతుంది, దేవుని కృపచేత మనం రక్షించబడ్డాం. ఎలా రక్షించబడ్డామంట? దేవుని కృపచేత. అసలు కృప అంటే ఏంటి? కృప అంటే ఏంటి? కృప అంటే అర్హత లేనటువంటి వారికి అర్హతనివ్వటమే కృప. దేవుని బిడ్డగా ఉండటానికి మన అర్హత లేదు. మనకి ఏం లేదంట? అర్హత లేదు. అర్హతను కోల్పోయినటువంటి మనకి అర్హతను కలిగించటమే కృప. మరి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే కయ్యోను ఏబేలు అనే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. మొట్టమొదట పుట్టినటువంటి కుమారులు, ఆదాము అవ్వలకు పుట్టినటువంటి మొట్టమొదటి సంతానమైనటువంటి వారు కయ్యోను ఏబేలు అనే వారు ఉన్నారు. వారిని చూసినప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు దేవుని కృప ఎంత గొప్పదో. ఆదాము అవ్వలను మనం చూసినప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు దేవుని కృప ఎంత గొప్పదో. చూడండి, ఆదాము అవ్వలు దేవుడు చెప్పినటువంటి మాటను వినకుండా, దేవుడు చెప్పినటువంటి మాటను పాటించకుండా వారికి నచ్చినట్టుగా వాళ్ళు ప్రవర్తించి దేవుడు చేయొద్దు అన్న పనిని చేసి వారు ఏమైపోయారంటే పాపంలో పడిపోయారు. అసలు పాపంలో పడిపోయినటువంటి వారిని ఏం చేయొచ్చు? సహజంగా దేవుని కోపం వస్తే వాళ్ళని చంపేయచ్చు. దేవుని కోపం వస్తే వాళ్ళని భూమి మీద లేకుండా చేయవచ్చు. కానీ యేసు ప్రభు వారు అలాగ చేయలేదు. భూమి మీద నుండి వాళ్ళని తుడిచివేయలేదు. కానీ వాళ్ళకి క్షమాపణ అనేది ఎలా ఇచ్చాడంటే ఒక జంతువుని బలిచ్చి దాని రక్తము ద్వారా వారికి క్షమాపణ ఇచ్చి వారికి ఆ యొక్క జంతువు యొక్క వస్త్రములను వారికి కప్పాడు. అంటే దేవుని కృప ఎలాంటిదంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్హత లేదు వారికి. పాపము చేసి దేవునికి దూరమైన స్థితిలో ఉన్నటువంటి వారు, అర్హత లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు, మరి తిరిగి దేవుని సమీపించడానికి అవకాశం లేనటువంటి వారిని దేవుడు ఏం చేశాడో తెలుసా? వారిని ఆయన ఏం చేశాడు? చర్మపు చొక్కాలు తొడిగించాడు. వాళ్ళ మానాన్ని కాపాడాడు. వాళ్ళు పాపం చేశారు కదా, వాళ్ళ పాపాన్ని వాళ్ళే పోతారని వదిలేయలేదు. ఆయన ఏం చేశాడంటే క్షమించి వారికి వస్త్రములు, చర్మపు చొక్కాలను తొడిగించాడు. ఎంత కృప అండి! అర్హత ఉందా అసలు వాళ్ళకి? అర్హతను పొందుకోవడానికి యోగ్యులుగా ఉన్నారా? ఈ రోజున చూడండి, కయ్యోను ఏబేలును కూడా మనం చూస్తే, వారి కుమారులైనటువంటి వారు కూడా చూస్తే, వారు కూడా ఎలా ఉన్నారు అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు కూడా దేవునికి ఇష్టమైన రీతిలోనే జీవిస్తూ ఉన్నారు. ఇద్దరు ఇష్టమైన రీతిలో జీవిస్తూ ఉన్నారు. కయ్యోను అర్పణ తీసుకొచ్చాడు దేవుని దగ్గరికి, ఏబేలు కూడా అర్పణ తీసుకొచ్చాడు. ఇద్దరూ అర్పణ తీసుకొచ్చారు. కానీ దేవుడు అంటున్నాడు, నాకు ఏబేలు అర్పణ ఇష్టమైందని చెబుతున్నాడు. ఏమండి, ఈ రోజున దేవుని సన్నిధికి ఎంతోమంది వస్తూ ఉంటారు, ఎంతోమంది ఎన్నో అర్పణలు తీసుకొస్తూ ఉంటారు, ఎన్నో దేవునికి ఇవ్వాలని దేవుని సన్నిధి పట్టుకొస్తూ ఉంటారు. కానీ అది దేవునికి ఇష్టమైందేనా? శ్రేష్టమైందేనా? దేవునికి నచ్చేదేనా మనం చేసేది? ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఏబేలును దేవుడు ఎందుకు ఇష్టపడ్డాడు? ఏబేలును ఇష్టపడటానికి గల కారణం ఏంటి? చూడండి, ఏమండి, కయ్యోనును మరి ఎందుకు ఇష్టపడలేదు? ఆయన కూడా తన పొలంలో పండినటువంటి పంటలో నుండి ఆయన తీసుకొచ్చాడు. ఏబేలు తనకు పండినటువంటి, తన నడిపిస్తున్నటువంటి గొర్రెల మందలో నుండి ఒక మంచి కొవ్వినటువంటి ఒక గొర్రెను తీసుకొని దేవుని దగ్గర తీసుకొచ్చాడు. ఏబేలు అర్పణ ఎందుకు దేవునికి ఇష్టమైంది? కయ్యోని అర్పణ ఎందుకు దేవునికి ఇష్టం కాలేకపోయింది? చెప్పండి. ఎందుకని దేవుడు కయ్యోనుని ఇష్టపడలేదు? ఆయన అర్పణ ఎందుకు స్వీకరించలేదు దేవుడు అంటే, చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనస్సు కాదు దేవుడు చూసింది. అక్కడ దేవుడికి ఇష్టమైంది ఏంటో ఆ పని చేసే వారిని దేవుడు ఇష్టపడతాడు.
దేవునికి ఇష్టమైన పని చేసేవారిని దేవుడు ఇష్టపడతాడు, అంతేగాని వారిష్టం కోసం చేసేవారిని దేవుడు ఇష్టపడడు. అది విశ్వాస అయినా సేవకుడైనా ఎవరైనా కూడా దేవునికి ఇష్టమైన పని చేస్తే దేవుడు ఇష్టపడతాడు, కానీ మనకిష్టమైన పని చేస్తే దేవుడికి ఇష్టం ఉండదు, దేవుడికి సంతోషం ఉండదు. చూడండి, కయ్యోను ఏం చేశాడంటే తనకిష్టమైన దాన్ని తనకు పండిన దాంట్లోనే తీసుకొచ్చాడు. ఏబేలు కూడా తనకిష్టమైన దాన్ని మరి మందలోనే తీసుకొచ్చాడు. కానీ ఏబేలు తెలియకుండానే దేవునికి ఇష్టమైనటువంటి అర్పణ తీసుకొచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడికి ఎందుకు ఏబేలు అర్పణ ఇష్టమైంది అంటే, ఎందుకు శ్రేష్టమైంది అంటే దానికి ఒక కారణం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఆ ఇష్టమైంది అర్పణ అంటే ఆయన అంటున్నాడు కదా, అది రాబోయే కాలములో యేసు ప్రభువారు మన కోసం చేయబోతున్నటువంటి త్యాగానికి గుర్తుగా, బలిగా, అంటే ఆదామవ్వల నిమిత్తం ఏ విధంగా అయితే దేవుడు బలర్పించి వారికి చర్మపు చొక్కాలు తొడిగించాడో, అదే రీతిగా పాపము పోగొట్టబడాలంటే, పాపము తీసివేయబడాలంటే, ఏదైనా నిర్దోషమైన నిష్కలంకమైనటువంటి ఒక జంతువు యొక్క రక్తమును ఒలికించాలి అన్న ఉద్దేశాన్ని కలిగి ఆయన తీసుకొచ్చి అర్పణ అర్పించాడు. అందుకనే దేవునికి అది ఇష్టమైనదిగా ఉంది. అంటే రాబోయే కాలంలో యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల తర్వాత వచ్చి ఆయన మన కోసం అలాగే సిలువ మ్రాను మీదకి ఎక్కి ఆయన రక్తమును కార్చి ఆయన ప్రాణమును పెట్టబోతున్నాడనే సంగతిని ఏబేలు దేవుని దగ్గర దృష్టికి తీసుకెళ్ళాడు. ఏబేలు దేవుని దృష్టికి అనుకూలంగా తీసుకెళ్ళాడు. ఆయన తెలియకుండానే తీసుకువెళ్ళాడు. అర్థమవుతుందండి? మనకు నచ్చిన అర్పణ తీసుకెళ్ళి దేవుడికి ఇవ్వటం కాదు, దేవునికి ఇష్టమైన దాన్ని మనం తీసుకొని ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,